యెహోవా యెడల భయభక్తులు పుట్టించును, ఆత్మ అతని మీదకు నిలిచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యెహోవా భయము అతనికి, దేవునికి స్తోత్రం, తండ్రి దగ్గర కుమారుడికి ఉన్న ఆ భయాన్ని బట్టి చూస్తుంటే, యెహోవా తండ్రి ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకున్న భయాన్ని బట్టి చూసినట్లయితే ఇంపైన సువాసనగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక కుమారుడై ఉన్నాడు. తండ్రి మాట వినేవాడుగా ఉన్నాడు. తండ్రి ఏ పని చెబితే పని చేసేటట్లు, తండ్రి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటట్లు, తండ్రి ఎక్కడికి ప్రయాణం చేయమంటే అక్కడికి ప్రయాణం చేసేటట్లు కుమారుడు తండ్రికి లోబడి, తండ్రి మాట విని, తండ్రికి విధేయత కలిగి, తండ్రి యందు భయభక్తులు కలిగిన కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ వంశము నుంచి వచ్చాడండి? ఏ వంశము నుంచి వచ్చాడు? యూదా గోత్ర వంశము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఈ యూదా గోత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? దావీదు వంశము నుంచి. దావీదు గారు తండ్రి ఎవరండి? దావీదు గారి తండ్రి ఎవరు? యెషయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టక 1000 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త అంటున్నాడు, యెషయా మొదటి నుంచి చిగురు పుట్టెను. చూసారండి ప్రవచనం. దేవునికి స్తోత్రం. యెషయా నోటంట, ఆ ప్రవక్త నోటంట వచ్చిన ఆ వాగ్దానము ఇప్పుడు మనము చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఆ వాగ్దానము బెత్లెహేము గ్రామములో యూదా గోత్రపు వంశము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్య మరియ గర్భమున పుట్టక మునిపే యెషయా పలికిన ఆ ప్రవచనము యేసు నామములో అది నెరవేరింది. యెషయా అని ఒక మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురు ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఆయన ఏకైక దేవుడుగా, మన దేశానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన పట్టణానికే కాదు, మన జిల్లాకే కాదు, లేక 3-4 దేశాలకే కాదు, 4-5 దేశాలకే కాదు, ప్రపంచ దేశాలు, ఈ భూమి మీద ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, ఎన్ని ప్రపంచ దేశాలు అయితే ఉన్నాయో, ప్రతి దేశంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మదిన వేడుక ఘనంగా జరుపుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చిందండి? యెషయా ముందు నుంచి చిగురు పుట్టుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ కుటుంబములో నుంచి ఒక చిగురు పుట్టుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోడైపోయిన జీవితాలు, మద్దుమారిపోయిన జీవితాలు, మేలుగా ఉన్న జీవితాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉద్భవించిన దేవుడు ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నుంచి, నీలో నుంచి, నీ బిడ్డలలో నుంచి, నీ వంశములో నుంచి ఏం రావాలండి? చిగురు పుట్టుకు రావాలి. అది ఏ చిగురు అండి? అది ఏ చిగురు? ప్రభువైన యేసుని ఆరాధించే ఆ చిగురు ఏ విధంగా ఉంటుందో తెలుసా?
అది ఆ చిగురు ఏమవుతూ ఉంటుందండి? వృక్షంగా మారబోతూ ఉంటుంది. నీ కుటుంబంలో సేవకులు లేవనెత్తబడుతూ ఉన్నారు. నీ కుటుంబంలో ప్రవక్తలు లేవనెత్తబడుతూ ఉంటారు. నీ కుటుంబంలో దేవుని వాక్యాన్ని బోధించేవారు లేవనెత్తబడుతూ ఉంటారు. నీ కుటుంబంలో ఘనమైన పాటలు పాడేవారు లేవనెత్తబడుతూ ఉంటారు. నీ కుటుంబంలో సువార్త ప్రకటించేవారు లేవనెత్తబడుతూ ఉంటారు. నీ కుటుంబంలో అనేక మందికి దేవుని బోధన బోధించేవారు లేవనెత్తబడుతూ ఉంటారు. యెషయా మొదటి నుంచి చిగురు పుట్టగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయమందు మన గృహాల్లో నుంచి, మన కుటుంబంలో నుంచి, మన బిడ్డలలో నుంచి, ఇదిగో మన కుటుంబంలో నుంచి, మన రక్త సంబంధంలో నుంచి చిగురు పుట్టుకొచ్చేటట్లు దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వేల సంవత్సరాల క్రితము ప్రవచనము మాట్లాడిన ఆ యెషయా భక్తుడు ఇప్పుడు ఆయన ప్రవచనము నెరవేరింది. ప్రియమైన దేవుడా, నీ గృహములో కూడా ఆ ప్రవచనము యేసు నామములో నెరవేరును గాక, యేసు నామములో నెరవేరును గాక, యేసు నామములో నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్. ఒకనొకప్పుడు నా కుటుంబము మొద్దుబారిపోయి ఉందండి. ఒకనొకప్పుడు నా కుటుంబము ఆందోళనతో ఉందయ్యా. ఒకనొకప్పుడు నా కుటుంబము ఇదిగో అనేకమైన రోగాలతో ఉందయ్యా. ఒకనొకప్పుడు నా కుటుంబము రకరకాల అప్పుల భారములు ఉంది. ఒకనొకప్పుడు ఇదిగో ఎన్నో సమస్యల మధ్య ఉన్నాను. ఇదిగో నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో నేను ముందుగా మూడు బారిపోయిన వాడుగా ఉన్నాను. శిఖరించలేని వాడుగా ఉన్నాను. ముందు బారిపోయిన వాడుగా మూడులాగా మిగిలిపోయిన నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయమందు నా కుటుంబం నుంచి, నా పిల్లల ద్వారా దేవుడు ఒక చిగురింపును దయచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి చిగురించే జీవితాలు కావాలా, లేకపోతే మూడు బారిపోయిన మధ్య జీవితాలు కావాలా? ఒకసారి దేవుని సన్నిధిలో ఒకసారి మనం అడిగినట్లయితే, గ్రహించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నా స్థితి ఇది, ఇదిగో నా స్థితి ఇది, ఇదిగో నా కుటుంబం ఇది, ఇదిగో నా బిడ్డల స్థితి ఇది, ఇదిగో నా భర్త స్థితి ఇది, ఇదిగో నేను కుటుంబంలో నేను యజమానుడిగా ఉంటుండగా ప్రభా ఇదిగో తల్లి అనేక వాటికి లోబడిపోతూ, అనేక వాటికి దిగజారిపోతూ, రకరకాలుగా చట్టబడబడిపోతూ చిగురించలేని కుటుంబాలుగా నా కుటుంబం ముందుకు సాగుతూ ఉంటుందయ్యా. ఇదిగో నీ సన్నిధిగా వస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను అయ్యా. నా కుటుంబం అనే మొద్దులో నుంచి ఒక చిగురును లేవనెత్తు తండ్రిని నువ్వు ప్రార్థన చేస్తే ఈ ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గాని, నీ భర్త ద్వారా గాని, నీ పిల్లల ద్వారా గాని, ఇదిగో నీ వ్యాపారం వాళ్ళు గాని, ఇదిగో నీ చేతి పనుల వాళ్ళు గాని, నీ ఉద్యోగం వాళ్ళు గాని దేవుడు నిన్ను విస్తరింపజేస్తూ ఉంటాడు. నువ్వు అడగక మునిపే నీ అవసరతలు తీర్చగల దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ తప్పక వచ్చినట్టయితే మన అవసరతలు తీర్చే దేవుడు ఇదిగో నువ్వు అడగడమే ఆలస్యమై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి వైపు చూస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ నెల, ఇదే డిసెంబర్ నెల 27వ తారీఖు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దేవదూతల సమూహంతో మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. బలమైన ఆరాధన జరిగించాడు. బలమైన వాక్య భాగంలో నడిపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఉత్తర పంచంతుల ద్వారా దేవుడు బలముగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయ కాలమందు, సాయంకాల సమయమందు, ఆయా సమయమందు తన సేవకుడి ద్వారా వాక్యాన్ని అందిస్తుండగా ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని మూడు మారిపోయిన మన జీవితాలు చిగురించేటట్లు, అవి వృక్షంగా మారేటట్లు నువ్వు దేవుని సన్నిధిలో అడిగేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మూడుగా ఉన్నప్పుడు, మొద్దుబారిపోయినప్పుడు, చిగురించలేని స్థితులు ఉన్నప్పుడు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న ఇరుకులు, చిన్న చిన్న రోగాలు, రకరకాల సమస్యలు వస్తూ ఉంటుంటే ఇంకా నువ్వు మొద్దులాగా ఉండకుండా చిగురించేటట్లు వాటికి ఏం చేయాలండి? ఆ మొద్దుకి కావలసిన అవసరత ఏముందో నీవు ఆ ముద్దుకి ఏం కావాలండి? మూడు బారిపోయింది, ముద్దు అయిపోయింది, దానిలో పచ్చదనం లేదు, చిగురు లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? నీళ్ళు పోయాలా? పెట్రోల్ పోయాలా? ఏం చేయాలి? ప్రార్థన అనే నీరుతో దాన్ని నింపినట్లయితే ఆ మూడు బారిపోయి, ఆ మూడు ముక్కలైపోయి, శిథిలమైపోయి పట్టుకుంటే ఆ ముద్దు అటు ఇటు కదులుతూ ఉంటుంది. దానిలో జీవము లేదు, ఎండిపోయింది. మన కుటుంబాలు ఎండిపోయిన జీవితాలు అలాగున్నాయి. మన కుటుంబాలు ఇదిగో మరి చతమతమైపోయిన కుటుంబాల్లాగా ఇదిగో ఆ ముద్దును కదిలిస్తుంటే అది కదులుతూ ఉంటుంది, దానిలో జీవము లేదు. ఇప్పుడు మన కుటుంబాల్లో జీవము లేని స్థితిలో ఉన్నామేమో. దేవునికి స్తోత్రం. కష్టపడుతూ ఉన్నాం, సంపాదిస్తూ ఉన్నాం,
తింటూ ఉన్నాం కానీ మనశ్శాంతి లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంత సంపాదించినప్పటికీ కూడా కనిపించలేని స్థితిలో ప్రతి దినము కూడా వేదనే, ప్రతి దినము కూడా ఘోషే, ప్రతి దినము కూడా రకరకాల సమస్యలు. యేసు నామములో ఈ ఉదయకాల సమయం ముందు నీవు మోడుబారి పని నీ ముందు వైపు చూచి ఇదిగో చిగురింపజేసేటట్లు దేవుని సన్నిధిలో ఇదిగో నువ్వు ప్రార్థననే వాటితో నువ్వు ముందుకు సాగుతూ ఉంటే దేవుడు ఎక్కడ నుంచి చిగురించుకొస్తాడో తెలుసా? అడుగు భాగము నుంచి అది చిగురించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చిగురు పెట్టావా, ఇక నువ్వు విస్తరించబడినట్లే. చిగురు లేదని చెప్పు నువ్వు ఏడుస్తూనే ఉంటావు, బాధపడుతూనే ఉంటావు, కన్నీరు కారుస్తూనే ఉంటావు, సమస్యల మధ్య సతమతం అవుతుంటావు, రోగాలతో, రకరకాల వేదనతో, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల కుటుంబ భారం కలిగి ఎంతో మోయలేని స్థితిలో మొద్దు బారి పనివాడిలాగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీలో ఒక పచ్చదనాన్ని పెట్టి ఇదిగో అది చిగురింపజేసి విస్తారమైన వృక్షముగా, దేవునికి స్తోత్రం, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యజమానుని, నీ పిల్లల్ని దేవుడు క్షేమకరంగా నడిపిస్తూ ఉంటాడు. ఆ వృక్షము కింద ఆకాశ పక్షులకు గూళ్ళున్నట్టుగా నీ పిల్లలకి దేవుడు విస్తారమైన సమృద్ధిని దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డగా యెహోవా నుండి చిగురు పుట్టుకొచ్చింది. ఆ చిగురు ఏమైందంటే ప్రపంచమంతా కూడా విస్తరించింది. దేవునికి స్తోత్రం. పట్టణాలు, గ్రామాలు, పల్లెలు ఎక్కడ చూసిన ప్రభువుని ఆరాధిస్తున్నారు, ప్రభువుని కనపరుస్తూ ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. యేసయ్యను ఆరాధన చేస్తూ ఉన్నారు. అన్ని జనములు ఎదుట నా ప్రభువుని కనపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డగా ఇప్పుడు ఏమైంది? మోడుబారిపోయిన మొద్దు చిగురించబడింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు ఆ వృక్షం కింద ఎవరు ఉన్నామో దేవుని బిడ్డలమైన మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. నీవు కూడా నీ పిల్లలు ఆరాధన చేయాలంటే, నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే, నీ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలంటే, నీ పిల్లలు దీవించబడాలంటే, నీ బిడ్డలు ఆ వృక్షం కింద నివాసం చేయాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థనతో మొదలు పెట్టినట్లయితే అది 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. దేవునికి స్తోత్రం. అది చిగురించే విధంగా నువ్వేం చేయాలి? మొరపెట్టి కన్నీరు కారిస్తే అది చిగురు మొదలు పెడుతూ ఉంటుంది. అది నీ కుటుంబానికి విస్తారమైన దీవెన కలుగు చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆరాధన భక్తి మనం చెయ్యొద్దు, ఆచారం భక్తి మనం చెయ్యొద్దు, ఆచార క్రిస్మస్లు మనం చెయ్యొద్దు. అర్థమైందండి? అలవాటు పడిపోయిన క్రిస్మస్లు మనం చెయ్యొద్దు. ప్రియమైన దేవునిరా, క్రిస్మస్ అనగా రాత్రికాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ గృహం మీద ఇదిగో క్రిస్మస్ అని స్టార్ పెట్టావేమో, ఇదిగో నీ గృహం చుట్టూ ఇదిగో సుందరమైన లైటింగ్ పెట్టావేమో, ఇదిగో నీవు కావలసిన అందమైన వస్త్రాలు ధరించవేమో, మంచి పిండి వంటలు చేసేవేమో, నీకున్న ధనమును బట్టి, నీకున్న బలమును బట్టి నీవు పండుగ వాతావరణం మునిగిపోతూ ఉన్నావేమో, నీ బంధువులు, నీ సేవకులు పిలిచేవేమో, వారికి నీవు మరి విందుని ఏర్పాటు చేసేవేమో. కానీ నా ప్రభు అంటున్నాడు, ఇదిగో క్రిస్మస్ ఆరాధనలో నీవు నాకు శిరస్సు వచ్చి తల వంచినట్లయితే, నాకు నీవు వంగినట్లయితే అది నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అది నిజమైన క్రిస్మస్. రకరకాల క్రిస్మస్లు ఉన్నాయి ఈ ప్రపంచం అంతా కూడా. అనేకమైన క్రిస్మస్లు జరుగుతూ ఉన్నాయి. అసలైన క్రిస్మస్ యేసయ్యకు తల వంచి మన హృదయాన్ని ఆయనకు అర్పించినట్లయితే, ఆయన మన హృదయములకు ఆహ్వానించినట్లయితే, ఇదిగో నేను గుమ్మం యొద్ద నిలిచి ఉన్నాను, ఎవరైతే ఇదిగో నేను తలుపు కొట్టగా ఎవరైతే ఆ తలుపును తీస్తారో వారి గృహంలోకి నేను ప్రవేశించబోతున్నాను, వారితో నేను విందు చేయబోతూ ఉన్నాను. దేవాది దేవుడే నీ గృహానికి వచ్చి తలుపు కొడుతూ ఉంటే నువ్వు తీయలేని స్థితిలో ఉన్నావేమో. తలుపు కొడుతున్నప్పటికీ కూడా, ఆ శబ్దం వినబడినప్పటికీ కూడా నువ్వు తీయలేని స్థితిలో ఉన్నావేమో. ప్రభువు యేసుక్రీస్తు వారు కొట్టి 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 ఇంకొక గృహానికి వెళ్ళిపోతారు. అర్థమైందండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తదుపరగా ఏంటండి? నీ హృదయాన్ని తాకినప్పుడు, నీ అంతరంగంలో తాకినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువును ఆహ్వానించేవారుగా ఉండాలి.
ఈ క్రిస్మస్ లో ప్రభుని ఆహ్వానించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ గృహంలోకి ఆహ్వానించు, నీ కుటుంబంలోకి ఆహ్వానించు. నీ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేసి, అయ్యా నా కొడుకు నీవు ఇదిగో ఈ లోకంలో జన్మించావయ్యా, నా కొడుకు నీవు ఇదిగో 33 సంవత్సరాలు జీవించావు, నా కొడుకు ప్రాణం పెట్టావు, నా కొడుకు రక్తం కార్చావు, నా కొడుకు ముళ్ళ కిరీటం పెట్టావు, నా కొడుకు 39 కొరడా దెబ్బలు, నా కొడుకు నీవు నలగొట్టబడ్డావయ్యా అని నువ్వు కన్నీరు కార్చినట్లయితే, మొరపెట్టినట్లయితే నీ కుటుంబంలో ఒక సిగ్గుడు పుట్టబోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ మూడుగారిపోయిన జీవితంలో దేవుడు ఒక సిగ్గురింపుడు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, క్రిస్మస్ అనగా అర్థమైందండి. ఇప్పుడు ఏంటో మనకి తెలుస్తూ ఉంటుంది. క్రిస్మస్ అంటే ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను కూడా చేశాను ఎన్నో క్రిస్మస్. అర్థమైందంట. ఆ క్రిస్మస్కి అర్థము లేదు, ఆ క్రిస్మస్కి ఒక అర్థము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రిస్మస్ ఒక వివేక జ్ఞానం లేదు. ప్రియమైన దేవుడా, క్రిస్మస్ అనగా ఈ దినమే దేవుడిని నీ హృదయంలోకి ఆహ్వానించుకో, నీ కుటుంబంలోకి ఆహ్వానించుకో. మోకాళ్ళు ఇచ్చి ప్రార్థన, కన్నీరు కార్చు, అంగులాచు. నా దేవుడు ఇదిగో నువ్వు నూతన వస్త్రాలు కట్టావా, లేకపోతే ఇదిగో పన్ను పలహారం దేవుని సన్నిధికి తీసుకువచ్చావా, లేకపోతే ఇదిగో నీవు కావలసిన ఆభరణాలు ధరించవా, అవి నా దేవుడు నేను చూడడు కానీ నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, నీ అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉంటాడు, నీ కన్నీరును చూస్తూ ఉంటాడు, నీ వేదన చూస్తూ ఉంటాడు, నీ బాధను చూస్తూ ఉంటాడు. నువ్వు డిసెంబర్ 25వ తారీఖు చేసిన ఆరాధన దేవుడు నీ జీవితంలో ఇదిగో నీ కుటుంబంలో ఆయన మూడుగా ఉన్న నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తి నిలబెట్టి ఒక వృక్షముగా నిన్ను తీర్చిదిద్దగల సమర్థుడు నా యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వేళతో క్రిస్మస్ అయిపోయింది. మళ్ళీ 365 దినాలకు మళ్ళీ క్రిస్మస్ రాబోతూ ఉంటుంది. ఆ క్రిస్మస్ మనం జరుపుకోవడం కాదు ప్రియమైన దేవుడా, ప్రతి దినము ప్రతి గడియ కూడా నువ్వు క్రిస్మస్ జరుపుకునే వాడుగా ఉండాలి. నీ కుటుంబంలో ఉదయకాల సమయం ముందు, సాయంకాల సమయం ముందు దేవుడు నీకు ఇచ్చిన సమయం బట్టి, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చిన బట్టి, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి దేవుడికి ఒక గంట సేపు సమయం ఇచ్చి నువ్వు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయి. ఇదిగో నీ జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసా? పచ్చగా నీటి కాలువ వలన నాటబడిన మొక్క వలె. దేవునికి స్తోత్రం. నీటి కాలువ వలన నాటబడిన మొక్క ఏ విధంగా అయితే పచ్చగా ఉంటుందో, నీవు నీటి వారును నాటబడిన సహోదరుడిగా నువ్వు ఉండి దేవుడు నిన్ను అంచులంచులుగా లేవనెత్తుతూ ఉంటాడు. నువ్వు దినదినము కూడా పుష్పించబోతూ ఉంటావు, దినదినము కూడా సమృద్ధిగా ఉంటావు, దినదినము కూడా నీ ముఖము కదలికలు ఎంతో సుందరంగా ఉంటాయి, నువ్వెంతో అందంగా ఉంటావు, ఎంతో సంతోషంగా ఉంటావు, నీవు నీ పిల్లలు దీవించబడుతూ ఉంటారు. అర్థమైందండి. ప్రార్థనలో అంత శక్తి, అంత ప్రభావం, అంత బలము ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదుటి వారి మీద అసూయ, ఎదుటి వారి మీద దోషము, ఇదిగో వారు ముందుకు స్వాగతం ఉన్నారు, ఇదిగో నా జీవితం ఇలా ఉంది, నా బ్రతికిలు ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా భర్త తాగబోదు, నా భర్త ఆటగాడు, నా భర్త పాటగాడు అని నువ్వు ఆలోచన పడిపోకుండా దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, మొరపెట్టినట్లయితే ఊహించలేని కార్యాలు నీ కుటుంబాల్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ భర్తను మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు స్థితిగతులు మార్చబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ప్రార్థననే నీరు ఆ బొట్టుకు పోస్తూ ఉన్నావు నీ కుటుంబంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడా, నువ్వు కదలకుండా లోకం వైపు చూస్తూ ఏదో వెళ్ళాము వచ్చాము అనుకొని దేవుని సన్నిధికి వస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. శ్రమపడాలి, శ్రమించాలి, కష్టపడాలి, దేవుణ్ణి బ్రతకాలి. దేవుణ్ణి బ్రతికినప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు, నీకు కావలసిన సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవునిలా యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండేది. ఇప్పుడు దేవుని భయం మనకుందా? మనం ఆరాధిస్తున్న దేవుని భయం మనకుందా? యేసయ్యకి యెహోవా తండ్రి ఆయన చూసి ఎంతో భయముతో తండ్రి మాట వినేవాడు, తండ్రికి విధేయత కలిగి ఉండేవాడు, భయభక్తులు కలిగి ఉండేవాడు.
ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. అక్కడ శ్రమైనా, కష్టమైనా, బాధలైనా, వ్యాధులైనా అవి భరించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి ఎవరు పంపించారు? తండ్రినా పంపించింది. తన ఏకైక కుమారుని పంపించవలసిన అవసరం ఏముంది? లోకము అగాధములో ఉంది, లోకము పాపములో ఉంది, లోకము పాపముతో కుమ్మిపోతూ ఉంటుంది. ఇదిగో లోకములో పాపిస్తులు వెచ్చువేరిపోతూ ఉన్నారు. వారిని రక్షించడానికి తన కుమారుని పంపించాడు. ఈ లోకానికి వచ్చిన తరువాత తనకు ఎదురైన సమస్యలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, దేవునికి స్తోత్రం, ఎంత భయంకరంగా నా దేవుడు వాటిని అనుభవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా ప్రభువుని యేసు మాట వినేటట్లు, దేవునికి స్తోత్రం. ఆయన నీకు కూడా చిన్న చిన్న శ్రమలు, అర్థమైందండి, చిన్న చిన్న శోధనలో, దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నిలబడతావా, నిలబడలేవా? మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోతావేమో. ప్రార్థన చేసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటున్నాయి. వాటికి నీవు లోబడిపోయి, ఇదిగో నాకు ఎప్పుడు ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ కష్టాలు అనుకుని ఉంటే నువ్వు వాటిని జయించలేవు. వాటికి లోబడి ఉండి వాటి కొరకు ప్రార్థన చేస్తే నా దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇప్పుడు లోకాన్ని జయించాడా, మరణపు ముళ్ళు విడిచాడా, సమాధిని జయించాడా? నీవు కూడా ఈ లోకాన్ని జయించిన వాడుగా ఉండి దేవుని కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించాలి నువ్వు. నిజంగా నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఎన్ని మాటలు వస్తూ ఉంటాయో తెలుసా? అర్థమైందండి? చాలా మాటలు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 మందితో కలిసి వస్తే పర్లేదు, కానీ ఒంటరిగా మంచి బట్టలు ధరించుకొని బైబిల్ పట్టుకుంటే రకరకాల మాటలు వస్తాయి. అవును కదండి? రకరకాల మాటలు వస్తాయి. కానీ నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్నెవరైతే హేళన చేస్తున్నారో, నిన్నెవరైతే అవమానపరుస్తున్నారో, నిన్నెవరైతే కించపరుస్తున్నారో, నిన్నెవరైతే నిందిస్తున్నారో, యేసు నామములో వారు తలదించుకునుగాక. ఆమేన్. ఆమేన్. నువ్వు దేవునికి భయపడాలి, లోకానికి భయపడకూడదు. నువ్వు తండ్రికి భయపడాలి, కానీ లోకంలో ఉన్న వారికి భయపడకూడదు. దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయం ముందు అంతా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇంటిలో నుంచి ఒక చిగురు రావాలి. ఆ చిగురు ద్వారా విస్తారమైన మరి వృక్షం ముందుకు వెళ్ళాలి. దాని ద్వారా మరి నీకు, నీ కుటుంబానికి, నీ రక్త సంబంధులకి దేవుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమును మాట్లాడుతున్న ప్రతి మాటను మనం గ్రహించిన వారుగా ఉండి జరుగుతున్న ఈ క్రిస్మస్ ఈ దినానికే కాకుండా మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన సంఘములో క్షణక్షణం కూడా నువ్వు క్రిస్మస్ చేసుకునే సహోదరుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఏ విధంగా ఉండాలంటే నీవు శిరస్సు వంచి దేవుని ఎదుట లొంగుబాటు కలిగిన వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట సరెండర్ అయిపోయి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవునికి సరెండర్ అయిపోయావో దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఆయన నీ ముందు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నట్టుగా నటించి, పాటలు పాడుతున్నగా నటించి, ఏదో భక్తి చేస్తున్నగా నటించినట్లయితే మనము దేవుని కృపను పొందుకోలేము. అవును కదండి? చాలా మంది నిజంగా ఈరోజు ఈ దినాల్లో ఈ కాలమాన పరిమాణం చూసినట్లయితే మరి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. చర్చలో చాలా క్రమం కలిగిన వారుగా ఉంటారు, భయం కలిగిన వారుగా ఉంటారు, సేవకులకు లోబడిన వారుగా ఉంటారు, దేవుని సన్నిధికి అర్పణ అర్పించిన వారుగా ఉంటారు, వాక్యము చదివినట్టుగా ఉంటారు. అర్థమైందండి? వారు మళ్ళీ సన్నిధిలో నుంచి బయటికి వెళ్ళిన తరువాత వారి రూపం వేరొక రకంగా ఉంటుంది. అర్థమైందా? వేరొక రూపం ఉంటుంది వారికి. అవును కదండి? అది ఊసరపిల్లి ఏ విధంగా రంగులు మారుస్తూ ఉంటారో దేవుని దగ్గర అటువంటి రంగులు మార్చినట్లయితే, అటువంటి రూపాలు మార్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ప్రియమైన దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ప్రపంచంలో రోజుకొక దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు, గంటకొక దేవుడు మనకు కనబడుతున్నాడు. అడుగడుగుని రాయిని చూస్తే, రప్పను చూస్తే, చెట్టును చూస్తే, పుట్టను చూస్తే అందరూ దేవుళ్ళు అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనుషులు కూడా దేవుళ్ళు అయిపోతూ ఉన్నారు. అర్థమైందండి? 4 మాటలు నేర్చుకొని, అర్థమైందా? కాబట్టి సృష్టికైతే దేవాది దేవుడు, ఏకైక దేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధ లేఖనాలు
అనేకమైన గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టెక్నాలజీ వచ్చిన తరువాత ప్రియమైన దేవుళ్ళరా అనేక మంది ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైంది? అనేక మంది వేదాలు మాట్లాడేవారు, అలాగే బోధించేవారు, అలాగే రకరకాలుగా మరి అనేకమైన గ్రంథాల నుంచి ప్రభుని యేసుక్రీస్తు మాటలు బయట పెడుతూ ఉన్నారు. ఈయనే సృష్టికర్త అయిన దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది సినీ యాక్టర్లు అర్థమైందండి దేవుళ్ళలోకి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది గొప్ప గొప్ప యాక్టర్స్ దేవుళ్ళలోకి వస్తూ ఉన్నారు. దేవుని ఎదుటి సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. వారి జీవితాలు మార్చుకుంటున్నారు, వారి నడకను మార్చుకుంటున్నారు, వారు మరి ప్రవక్తను మార్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారికి ఏం కొద్దు అంటే ఏం కొద్దు ఉండదు వారికి, కానీ వారికి మనశ్శాంతి ఉండదు, వారి జీవితాలు సరి ఉండవు, వారి బ్రతుకులు సరి ఉండదు, వారికి నెమ్మది ఉండదు. కానీ ప్రభువుని యేసు దగ్గరకు వచ్చిన తరువాత వారు సంతోషకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉంటారు. వారికి ధనమున్నా లేకపోయినా, విలువన్నా లేకపోయినా, ఘనతన్నా లేకపోయినా దేవుని దగ్గరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా దీవించబడుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతూ ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు నెమ్మది కావాలంటే, నీకు సంతోషం, ఆనందం కావాలనే ప్రభువుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే నీకు సంతోషం, సమాధానం ఉంటుంది. లేదా నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నీకు మనశ్శాంతి ఉండదు, స్థిరత్వం ఉండదు, నీ బ్రతుకు సరి ఉండదు, నీ కుటుంబం సరి ఉండదు, నీ బిడ్డలు స్థిరంగా ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన ఆటగాళ్ళు, భయంకరమైన రౌడీలు, భయంకరమైన మన రేపిస్టులు, భయంకరమైన మనుషుల మధ్య మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం. ప్రియమైన దేవుడా, వారి జీవితాలను మార్చిన దేవుడు ఈ ఉదయకాల సమయం ముందు మన జీవితాలు మార్చబోతూ ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబోతున్న కాలమానం బట్టి చూసినట్లయితే 2026 సంవత్సరము ఏ విధంగా ఉంటుందో ఎవరికి తెలియని స్థితిలో ఉన్నాం. 2025 చూసినట్లయితే భయంకరమైన శ్రమలు చూసాం. మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచ దేశాల్లో మరణాలు ఎక్కువైపోయాయి. అర్థమైందండి? యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయి, అలాగే అగ్ని ప్రమాదాలు ఎక్కువైపోయాయి, నీటి ప్రమాదాలు ఎక్కువైపోయాయి, అలాగే వరదలు, అలాగే తుఫానులు, జల ప్రళయాలు. ప్రియమైన దేవుని కదా 2025లో విపరీతమైన ప్రళయాలు వచ్చాయి. కానీ 2026 చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇప్పుడే నువ్వు మెలకువగా ఉండి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, ఇప్పుడే నువ్వు మెలకువగా ఉండి నీ దేశం కొరకు ప్రార్థన చేయి, ఇప్పుడే నువ్వు మెలకువగా ఉండి దేవుని సన్నిధిలో రాబోతున్న సమస్యల కొరకు నువ్వు మొదలుపెట్టి కన్నీరు కార్చు, నీవు దీవెనకరంగా ఉంటావు. లేని ఏదైనా శ్రమల పాలైపోతావు. సేవకుడవని, విశ్వాసనవని. అర్థమైందండి? సేవకులవని, విశ్వాసులవని దేవునికి భయపడిన వారుగా ఉండి, ప్రార్థించిన వాడుగా ఉండు. రాబోతున్న దుర్దినముల నుంచి ఎదుర్కొనే వాడుగా నువ్వు ఉండాలి. రాబోతున్న దుర్దినముల నుంచి నువ్వు ఎదుర్కొనే వాడుగా ఉండాలి. వాటి నుంచి తప్పించుకునే వాడుగా ఉండాలి. వాటి నుంచి నువ్వు కాపాడుకునే వాడుగా ఉండాలి. నీవు, నీ పిల్లలు, ఇదిగో నీ కుటుంబము, నీ రక్త సంబంధులు, ఇదిగో నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని నువ్వు కాపాడుకునే విశ్వాసుగా, కాపాడుకునే సేవకుడిగా నీవు నీ గ్రామము కొరకు ప్రార్థన చేయాలి. నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు ప్రార్థన చేయాలి. నీ ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి. నీ మంత్రుల కొరకు ప్రార్థన చేయాలి. నీ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. మన చుట్టుపక్కల ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ నీ విరోధుల కొరకు ప్రార్థన చేయాలి. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఇప్పుడు చెప్పిన ఈ మాటల్లో నిజంగా మనం ఎంతవరకు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాము? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో కొద్ది నిమిషాలు మోకాళ్ళు వేస్తున్నాం, ఏదో మన కుటుంబం గురించి అడుగుతూ ఉన్నాం, మన పిల్లల గురించి ప్రాధేయపడుతూ ఉన్నాము, అక్కడితో అలసిపోతూ ఉన్నాము, ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నాం. ప్రియమైన ప్రార్థన అంటే నిజంగా మోకాళ్ళు వేసి 1 గంట సేపు ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడుగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకాళ్ళు వేసి కళ్ళు ముయ్యగానే మనకు లోకం కనబడుతూ ఉంటుంది, మన గృహం కనబడుతూ ఉంటుంది, మన పిల్లలు కనబడుతూ ఉంటారు, అలాగే రకరకాల మన వాహనాలు, ప్రతి ప్రయాణాలు, ఇరుగు పొరుగు ప్రతి ఒక్కరు కూడా మనకు కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన జరుగుతూ ఉంటుంది, కానీ మన కను దృష్టి ఎక్కడ పడుతూ ఉంటుందంటే లోకం వైపు, చుట్టుపక్కల మన దృశ్యాల వైపు మన ఆలోచన పడుతూ ఉంటుంది. ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, అవునా కదండి? ప్రార్థన అనేది ప్రభువుతోటే ముఖాముఖిగా మాట్లాడేవారుగా మనం ఉండాలి. అది క్రిస్మస్ ఆరాధన. ప్రభువుతోటే ముఖాముఖిగా. దేవునికి స్తోత్రం. వెంటనే హఠాత్తుగా ఏదో ఒక
కబురు తెలుస్తుంది, ఏదో ఒక మాట తెలుస్తుంది, వెంటనే మోకాళ్ళ మీద నుంచి లేచిపోతాం అని కదండి. లాగ ప్రార్థన చేస్తూ ఉన్నామా, ఈ మనోడు రాయి తన్ని పడిపోయాడు అనగానే ఆ ప్రార్థన చేస్తామా, లేచిపోతామా? చెప్పండి, లేచిపోతామా? ఇక ప్రార్థనలో శక్తి, ప్రార్థన ప్రభావం ఏమైపోయింది? అపవాదిగా నిన్ను లేవడానికి ప్రయత్నం చేశాడు, కానీ నువ్వు గ్రహించలేకపోయావు, నువ్వు తెలుసుకోలేకపోయావు, నువ్వు ప్రార్థన చేయలేకపోయావు. కాబట్టి ఉదయకాల సమయం ప్రియమైన దేవులారా, మన కుటుంబాలు శిఖరించబడాలంటే, మూడుబారిపోయిన మన జీవితాలు శిఖరించబడాలంటే, మన కుటుంబంలో మా పిల్లలు దీవించబడాలంటే, మన పిల్లలు శిఖరించబడాలంటే, మన బిడ్డలు మరి ఉన్నతమైన స్థితిలో దేవుని కృపను పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మూడుబారిపోయిన ఆ జీవితాలు, ముద్దుబారిపోయిన ఆ ముద్దుకి నువ్వేం చేయాలి? ప్రార్థనని నీరుతో దాన్ని నింపాలి. వెంటనే అది ఎంత ముద్దైనప్పటికీ కూడా, అది ఎంతగా శిథిలమైనప్పటికీ కూడా, అది ఆ ప్రార్థన శక్తి ద్వారా అది శిఖరించబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటిలో ఎవరికైనా ఒక రోగం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక బాధ వచ్చింది, అర్థమైందండి? దాన్ని విడుదల అవ్వాలంటే నువ్వేం చేయాలి? పట్టుదల కలిగి మోకాళ్ళు వేసి రోజుకు ఒక అర్ధగంట ప్రార్థన చేస్తే, ఒక 2-3 రోజుల్లోనే నువ్వు చేసిన ప్రార్థన ద్వారా, నీకున్న ఆసక్తి ద్వారా, నీకున్న తలంపు ద్వారా యేసు నామములో ఆ ఉన్న రోగమో, సమస్య, బాధో, అప్పుల వారమో, ఆర్థిక పరిస్థితులు ఏదైనా సరే యేసు నామములో నీకు ఒక సమాధానం రాబోతూ ఉంటుంది. నీకు సమాధానం వస్తుందండి, అది వాస్తవం. ఎందుకో తెలుసా? ఆ వాస్తవాలు మేము చూస్తున్నాం కనుక మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను కుంగదీయాలనుకున్నవారు, నిన్ను బాధ పెట్టాలనుకున్నవారు, నిన్ను హింసించాలనుకున్నవారు, నీ చూసి నవ్వాలనుకున్నవారు, నీ వైపు చూసి ఏదైనా చేయాలనుకున్నవారు అందరూ ఏమవుతూ ఉంటారు తెలుసా? తనలో దించబడుతూ ఉంటారు నీ ఎదుట. దేవునికి స్తోత్రం. అంతకన్నా నీకేం కావాలండి? అంతకన్నా నీకేం కావాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కావలసిన ప్రతి ఆహారం దేవుడు సమకూర్చు ఉంటాడు. నీ బిడ్డల ఆరోగ్య విషయంలో, నీ బిడ్డల ప్రయాణాల విషయంలో, నీ బిడ్డల చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, నీ వ్యాపార విషయంలో, ప్రతి విషయంలో దేవుడు అంచులంచులుగా లేవనెత్తుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ప్రభువైన యేసుని నీ హృదయములోకి నువ్వు ఆహ్వానించావు. 2025 సంవత్సరము డిసెంబర్ నెల 25వ తారీఖున దేవుని సన్నిధిలో నువ్వేం చేశావు? దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించావు. ఆయన తలుపు కొట్టగా ఆయన నీలోకి ప్రవేశించాడు, నీ గృహంలోకి ప్రవేశించాడు, నీ కుటుంబంలోకి ప్రవేశించాడు, నీ బిడ్డల్లోకి ప్రవేశించాడు. నువ్వు చేసిన ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న 4, 5, 6 సభ్యులు కూడా దీవించబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయమందు చేసిన, పగటికాల సమయమందు చేసిన, ఆయా సమయమందు చేసిన ప్రార్థన వృధా కాదు. ప్రియమైన దేవుని సంగమా, ప్రతి ప్రార్థన నీకు, నీ పిల్లలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సంతోషంగా దీవించబడుతూ ఉంటావు. నీకు వచ్చే జీతం 30,000, కానీ దేవుడు నీకు ఎంత ఇస్తాడో తెలుసా? అర్థమైనా? నీకు వచ్చే ఆ 30,000 దేవుడు నెల 1,00,000 రూపాయలు నీకు సమృద్ధిని ఇవ్వబోతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ 30,000లోనే నీకు 20,000 మిగులుతాయి. నీకున్న మరి ఆ ఇంటి ఖర్చులు అవ్వచ్చు, లేకపోతే రకరకాల ఖర్చులు అవ్వచ్చు. 10,000 తోటి దేవుడు దాన్ని సరిచేయగలడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు సాధ్యమే కానీ అసాధ్యమైనది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ చేతులు పెడితే అక్కడ సమృద్ధి ఉంటుంది. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ సమృద్ధి ఉంటుంది. నువ్వెక్కడికి వెళితే అక్కడ నీకు ఘనత ఉంటుంది. నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నిన్ను చూసిన వారందరూ సిగ్గుపడేటట్లు ఉంటారు. నువ్వే ప్రయాణం చేసినా, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నీలో ఆనందం ఉంటుంది, నీలో సంతోషం ఉంటుంది, నీలో సమాధానం ఉంటుంది. అనేక మందికి సహకరించే సహోదరుడుగా దేవుడు నిన్ను లేవనెత్తుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 15 సంవత్సరాల క్రితం ఎవరికైనా ఏమండి భిక్షాటన చేసుకున్న వాళ్ళకి, అర్థమైన భిక్షాటన చేసుకున్న వాళ్ళకి ₹1 వేయాలంటే ఎంత కష్టం అనిపించిందో తెలుసా? అవి మన జేబులో ఉండి కాదు. ఒక 10-15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎవరైనా వచ్చి అయ్యా అని చేతులు చాపితే ఏంటి
దేవుడు వారికి ఎంత ఇవ్వాలంటే అంత స్వామత దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇచ్చేటప్పుడు వాడిని ఏం చేయాలి? తృప్తిపరచాలి. అర్థమైందండి? తృప్తిపరచాలా లేదా అంటే వాడికి 100 రూపాయలు ఇచ్చిన తృప్తి ఉండదు, 500 ఇచ్చిన తృప్తి ఉండదు. అవును కదండి? వాడు ఏమనుకుంటాడో తెలుసా? చేతులు చాపినప్పుడు ఈ సారం నేను అడిగాను, ఒక 5 రూపాయలు ఇస్తాడు అనుకుంటాడు. మనసులోకి వచ్చేది. ఎందుకు తెలుసా? వాడు మంచి తెలివైన వాడే. అర్థమైంది? వాడు బిగినెస్ వాడికి తెలుసు. అవునా కదండి? వాడు వెంటనే మనలో ఉన్న కథలు కనిపెడతా ఉంటాడు. సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే మనకు 5 రూపాయలు ఇస్తాడు అనుకుంటాడు ఆ గుమ్మం కాడ నిలబడి. కానీ సత్యనారాయణ గారు ఏం చేశారు? 10 రూపాయలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషము, ఎంత ఆనందము. వెళుతూ తన ఆలోచనలు పడుతూ ఉంటాడు. ఇదిగో నేను 5 రూపాయలు అనుకున్నానే, సార్ 10 రూపాయలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ఎంత సంతోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు నీవు ఎవరిని సంతోషపరిచావు? నీ తోటి సహోదరుని సంతోషపరిచావు. వారి ఆకలి నువ్వు తీర్చావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ఆకలి తీర్చావు, నువ్వు వారికి సహాయం చేసావు. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చావు. నా దేవుడు నీకు ఎంత ఇస్తాడంటే తెలుసా? నువ్వు 10 రూపాయలకి ఆయన 100 రూపాయలు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. వేల కొలది ఇవ్వగలడు. ఎందుకో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేవాడివి, దేవుని సన్నిధికి వెళ్ళేవాడివి. ఇదిగో నీ హృదయం కదిలించబడింది. ఆ భిక్షాటను చూసేవాడు నీ హృదయం కదిలించబడింది. కానీ నీకున్న స్తోమతను బట్టి 5 రూపాయలే, 10 రూపాయలే ఇచ్చావు. కానీ దేవుడు నీకు అంచులంచులుగా వాటిని సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సాయంత్రం వస్తా ఉంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కున్నాను. పిచ్చోడు వచ్చాడు దగ్గరికి. అదేవిధంగా బండి పడకపోయినా, బండి స్టాండ్ వేయకపోయినా వాడే వచ్చి ఏదో సరి చేసినట్టుగా నటన చేస్తున్నాడు. ఏంటి అన్న? ఏంటయ్యా, ఏం సహాయం చేయాలి? దేవునికి స్తోత్రం. చేతికి అంత వచ్చింది, 50 రూపాయలు వచ్చింది. ఆయన చేతిలో పెట్టేది. దేవునికి స్తోత్రం. రాజేష్ అంటాడు 5 చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి తీర్చడానికి దేవుడు మనకి ఇచ్చేటప్పుడు మనము కూడా ఎదుటి వారికి సహాయం చేసేవారుగా ఉండాలి. దేవుడు నీకు 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక 10 రూపాయి ఎదుటి వారికి సహాయం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది, నీ బిడ్డలను కాపాడుతూ ఉంటుంది. నీ కుటుంబము, నీ బిడ్డలు పోషించబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా, ఈ లోకములు ఎన్నో మాటలు వింటూ ఉంటాం. అవునా కదండి? విస్తారమైన ధనము కలిగిన వారు ఆఖరి క్షణాల్లో ఏమి లేని స్థితిలో, వారిని చూడలేని స్థితిలో నిజంగా బ్రతుకులు, వారి జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం వింటూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ నా దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన కరుణామయుడై ఉన్నాడు, ఆయన కనికరము గల దేవుడై ఉన్నాడు. ఆయనను ఆరాధిస్తూ ఉన్నావు. నీవు కనికరము కలిగిన వాడుగా, నీవు జాలిపడిన వాడుగా, ఎదుటి వారికి సహాయం చేసిన వాడుగా, ఎదుటి వారికి నీవు సహకరించేవాడుగా, ఎదుటి వారికి ప్రేమ చూపించిన వాడుగా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ఎంతమందికి సహాయం చేసావు? ఎంతమందికి నీవు సహాయం చేసావు? దేవునికి స్తోత్రం. ఎంతమందికి నువ్వు సహాయం చేసావు? దేవుడు వస్తాడా నాకు ఇవ్వరా బాబుని నీ దగ్గరికి వస్తాడా? పాడవ. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, కనికరి సంపన్నుడై ఉన్నాడు. లోకంలో లేనివారు, మనకన్నా లేనివారు ఎవరైనా నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి నీవు సహాయం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు ప్రియులైన దేవుడా, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టాను. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టింది. వేల సంవత్సరాల క్రితం ప్రవచనం ఇప్పుడు ఏమైందండి? నెరవేరింది. అది వృక్షంగా విస్తరించబడింది. ఇప్పుడు ఆ వృక్షము కింద మన కుటుంబాలు, మన పిల్లలు దేవాది దేవుడిని గణపరుస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. రాబోతున్న తరతరాలకి నీవు కూడా ఒక చిగురించేవాడుగా, ఆ మొద్దులో నుంచి ఒక చిగురు పుట్టేవాడుగా, నీవు నీ కుటుంబం దీవించబడేటట్లు రాబోయే తరము నీ పిల్లలు ఆ వృక్షము కింద నీవు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన భక్తి, నువ్వు ఇచ్చిన కానుక ఎక్కడికి విడిచిపోదు. కానీ దేవుడు అది సమృద్ధిగా నీ రాబోతున్న తరానికి, నీ పిల్లలకి దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఇచ్చేటప్పుడు వెనకాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అవునా కదండి? ఇచ్చేటప్పుడు చాలా ఆలోచిస్తూ ఉంటారు, వెనకాడుతూ ఉంటారు. దేవునికి ఇచ్చేది నువ్వు, సేవకుడికి కాదు. అర్థమైందా? నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే అది
దేవునికి ఇస్తున్నాం, దేవుని పరిచర్యకి ఇస్తున్నాం, దేవుని సన్నిధికి ఇస్తున్నాం. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది, సంతోషం ఉంది, దీవెన ఉందని పరిశుద్ధ లేఖనాలు నీకు తెలియజేస్తూ ఉన్నాయి. దానిని బట్టి నువ్వు ఇచ్చే అర్పణ అది 30 60 100 దేవుడు అది ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా. ఏబేలు కయ్యను అర్పణ చూసినట్లయితే వారిద్దరు అన్నదమ్ములే. ఎవరు ఆ ఇద్దరండి? ఆ ఇద్దరు ఎవరండి? ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరి పిల్లలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తురాలు చెప్పింది చూసారా? ఆదాముకి అవ్వకు పుట్టిన ఆ ఏబేలు కయ్యను. మొదట మటర్ ఎక్కడ జరిగింది? మటలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు. ఆ మటర్ ఎక్కడ జరిగింది? మొదట మటర్ జరిగింది ఏంటంటే కయ్యూను ఏబేలు ఇలా అర్పణ. అర్థమైందండి? కయ్యూను అర్పణ దేవునికి ఇంపుగా ఉంది, ఏబేలు అర్పణ దేవునికి ఇంపుగా లేదు. అక్కడ వీరికి విరోధం పెరిగింది. తమ్ముడు ఏం చేశాడు? అన్న పొడిచేశాడు. దేవునికి స్తోత్రం. మొదట ప్రపంచంలో జరిగిన మటర్ అదే. అర్థమైందండి? అక్కడ నుంచి వారి దోషాలు పాపాలు ఏం పడుతున్నాయి? మన మీద ఏలుబడి చేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు పొడుచుకుంటున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు హేళన చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుడా, అర్పణ చాలా విలువైనది, కానుక చాలా విలువైనది. అది మన జీవితాలను మారుస్తుంది, మన కుటుంబాలను మారుస్తుంది, మనల్ని దీవిస్తూ ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు ఏ విధంగా నడిపించాలంటే ఆ విధంగా నడిపిస్తాడు. ఎవరో నాకు తెలియదు, నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు. ఫోన్ చేసి అయ్యగారు మీ అకౌంట్లోకి ఒక 1000 రూపాయలు నేను కాను కొట్టేస్తాను అన్నాడు. నాకు అకౌంట్ లేదు, ప్లస్ ఏమండి ఇదేంటి అంటారు, ఫోన్పే లేదు. అయ్యా నాకు ఫోన్పే లేదు అంటే ఎవరిదో ఒక నెంబర్ అవ్వాలి. నేను ఏలకొలంగా అంటున్నాడేమో, సేవకుడు కదా ఏలకొలంగా అంటున్నాడేమో అని నేను నవ్వుతూ ఉన్నాను. వెంటనే ఆ పక్కన ఎవరో ఉన్నారు. అయ్యా ఏంటంటే కొద్దిగా డ్రింకర్లు అండి అన్నాను. అయ్యి ఏలకొలంగా అంటున్నాడు అండి, ఏలకొలంగా. అయ్యా మీరు వెంటనే నాకు ఎవరిదో ఒక నెంబర్ అవ్వాలి, జస్ట్ అంత నెంబర్ ఇచ్చాను. వెంటనే ఆ నిమిషంలోనే ఎక్కడున్నాడో ఏం మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. దాని గారు వందనాలు, మా గురించి ప్రార్థన చేయాలి. చూసారా? దేవుడు ఎక్కడున్నాడో నాకు చాలా దూరాన్ని ఉన్నానండి నేను అంటున్నాడు. దేవుడు అక్కడ ఆయన కదిలించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 1000 రూపాయలకి తప్పుడే కావాల్సింది ఆయన కానుక ఏం చేశాను? మందిరికి కావాల్సిన పరికరాలు అంటే అక్కడ తీసుకున్నాం. కేక్ ఒకటి తీసుకొచ్చాను. ఉన్నాడా జస్వంత్ ఇక్కడ? రాత్రి కదా అయ్యా కేక్ జస్వంత్. వెంటనే 500 పెట్టి కేక్ తీసుకొచ్చాను. అలాగే 500 పెట్టి క్రిస్మస్ పుట్టోడు వేసుకున్నాడు కదా డ్రెస్, క్రిస్మస్ డ్రెస్ తీసుకొచ్చాను. దేవునికి స్తోత్రం. చూసారండి? ఎక్కడున్నాడో దేనికోసం వినియోగించుకుంటున్నాడు ఆయనకి తెలియదు, కానీ దేవునికని ఇచ్చాడు. అవి ఎక్కడికి వెళ్ళాయండి? దేవుని పనికి అవి సమకూర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పాస్టర్ గారికి అసలు ఎందుకు 1000 రూపాయలు 200 అయితే సాందా అనుకోవాలిగా. ఆశపడే ప్రాణాలను తృప్తిపరచగల దేవుడు. దేవునికి స్తోత్రం. కానుక ఇచ్చిన తర్వాత ఆయన పలకరించాలా లేదా? పలకరించినయా మీ వ్యాపారం కలగొంది, వ్యాపారం సమృద్ధిగా ఉందండి నా వ్యాపారం, నేను 31st నైట్ మీ మందిరికి వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంఘం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది, మన గుప్పుట్లోనే ఉంది. మన గుప్పులు బిగబెట్టామనుకో దేవుడు తన గుప్పులు బిగబెట్టేస్తాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక. ఆమె ఒక పాటకి పిల్లలు